కావలి పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె వల్ల కలిగే అసౌకర్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కావలి పట్టణంలో ఎవరికైనా సమస్యలు ఉంటే తన దృష్టికి నేరుగా తీసుకురావాలని సూచించారు. తుమ్మలపేంట రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డును ప్రక్షాళన చేశామని, కావలిలో శ్మశానం పక్కనే ఉన్న డంపింగ్ యార్డును పార్కుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్వహించే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో కావలి పట్టణానికి 11 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. వీటిల్లో ఇప్పటికే 1,10,00,000 రూపాయల పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన నిధులతో నెల 15 రోజుల్లో పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. పట్టణంలో అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా CITU యూనియన్కి చెందిన మున్సిపల్ కార్మికులు, మనకి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు. దీనికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న వాళ్ళ హౌస్లో మనకి రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. శానిటేషన్ వర్కర్స్కి, మా శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా. పట్టణంలో కూడా ఈ సమ్మె వల్ల ఎక్కడా కూడా పట్టణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా శానిటేషన్ చేయించడానికి ఆయన తగు సూచనలు సలహాలు చేస్తున్నారు. అలానే మనము దానికి ఆయన సూచనలకు అనుగుణంగానే పట్టణంలో మనము 40 మంది ప్రైవేట్ వర్కర్స్ని, మనకి దాదాపు 90 మంది ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు. CITU మున్సిపల్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు 40 మందిని ప్రైవేట్ వర్కర్స్ని ఎంగేజ్ చేసి నైట్ శానిటేషన్ కూడా ఈ రోజు నుంచి సార్ సూచనల మేరకు ఈ రోజు నుంచి ప్లాన్ చేసి ఎక్కడ కూడా ప్రస్తుతం ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకునేలాగా చర్యలు తీసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఈ సమ్మె కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గౌరవ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్టేట్ లెవెల్ లీడర్స్ తోటి వాళ్ళు చర్చలు జరిపినా కానీ ఇంకా అవైతే ఫలప్రదం కాలేదు. కాబట్టి ఆ సమ్మెను ఎదుర్కొని పట్టణంలో శానిటేషన్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా ప్రజలకి అన్ని రకాల మేము సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని రకాల మేము మా నుంచి సిబ్బంది నుంచి సహకారం ఉండేలాగా చర్యలు తీసుకుంటాము. దీనికి సంబంధించి పట్టణంలో ఎవరికైనా శానిటేషన్కి సంబంధించి ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా నా మొబైల్ నెంబర్కి ఫోన్ చేయొచ్చండి. అలానే మేము వార్డు సెక్రటరీస్కి, వాలంటీర్స్కి కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మన మున్సిపాలిటీకి సంబంధించి వాలంటీర్ నెంబర్ కానీ, సచివాలయ సిబ్బంది నెంబర్ కానీ ఉండాలని చెప్పడం జరిగింది. అలానే నా నెంబర్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. సమస్య ఉన్న డైరెక్ట్గా నా నెంబర్కి సంప్రదించవచ్చని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. శానిటేషన్కి సంబంధించి మనము తుమ్మలపేంట రోడ్లోని డంప్ యార్డ్ని కూడా ఆల్రెడీ ఇంతకుముందు డంప్ యార్డ్ అంతా నిండిపోయి రోడ్డు మీదకి వచ్చి కొంచెం అసౌకర్యంగా ఉండి మనము శానిటేషన్ వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండేవాళ్ళం. ఆ డంప్ యార్డ్ని కూడా మొన్న పెద్ద JCB తోటి మొత్తం క్లియర్ చేసి, ఇంతకుముందు ఎలాగైతే ఉందో పూర్వకాలంలో 2018-19 టైంలో రోడ్లు అక్కడ తేలి మంచిగా మొక్కలతోటి పచ్చగా కలకల్లాడుతూ ఉండేది. ప్రస్తుతం రోడ్ల వరకు క్లియర్ చేశాము. రాబోయే రోజుల్లో మొత్తము ఆ డంప్ యార్డ్ అంతా కూడా మనం బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా డంప్ అంతా కూడా తరలించేసి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అది కూడా చేయించబోతున్నాం త్వరలోనే. అలానే మన శ్మశానం పక్కన ఉన్న డంప్ యార్డ్ కూడా ఆల్రెడీ మనకి బయోమైనింగ్ కింద అక్కడ వెయింగ్ మిషన్స్, అలానే మిగతా ఇతరత్ర అన్ని పరికరాలు కూడా వచ్చి ఉన్నాయి. అక్కడ కూడా త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసి ఆ శ్మశానం ఏరియా అంతా కూడా మంచి పార్క్ లాగా, మన ఎక్కడైతే ఇప్పుడు డంప్ యార్డ్ ఉన్న ప్లేసో ఆ డంప్నంతా క్లియర్ చేసేసి మంచి పార్క్ లాగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు త్వరలోనే అది కూడా తీర్చిదిద్దబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. శానిటేషన్కి సంబంధించి మనము ఆల్రెడీ 2 ఫాగింగ్ మిషన్స్ కూడా తెప్పించడం జరిగింది. నైట్ ఫాగింగ్ కూడా ప్రతి చోట జరుగుతుంది. అలానే మనకి స్ప్రేయర్స్ ద్వారా కూడా అన్ని చోట్ల పట్టణంలో ఎవరికి కూడా శానిటేషన్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే ఇంజనీరింగ్కి సంబంధించి మన పట్టణంలో ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం కింద అన్ని సెక్రటేరియట్స్లో 28 సెక్రటేరియట్స్ పరిధిలో ఉన్న 40 వార్డ్స్లో కూడా మనము గౌరవ ఎమ్మెల్యే గారు గడప గడప కార్యక్రమం దాదాపు పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించి మనం ఇప్పటివరకు 12 సెక్రటేరియట్స్లో ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేశాము. 15 సెక్రటేరియట్స్లో మనకి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ కూడా వచ్చింది. మొత్తం 28 సెక్రటేరియట్స్లో సెక్రటేరియట్స్కి 40 లక్షల చొప్పున మనము దాదాపు 11 కోట్ల రూపాయలు ఈ నెల 2 నెలల్లో మనం పట్టణంలో ఖర్చు చేయబోతున్నాము. మన ఎమ్మెల్యే గారు అందరినీ కూడా మొబిలైజ్ చేసి కాంట్రాక్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా తొందరగా ఈ వర్క్స్ కంప్లీట్ చేసి పట్టణంలో ఎక్కడ కూడా రోడ్లు, డ్రైన్లు కంప్లీట్గా అన్ని చోట్ల కూడా పూర్తవ్వాలని ఆయన సూచించారు. ఆయన సూచనల మేరకు మనం అన్ని చోట్ల కూడా ఎస్టిమేషన్స్ తయారు చేసి ఈ వర్క్స్ని కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు 1,50,00,000 రూపాయల విలువ గల వర్క్ మనం ఆల్రెడీ చేసేస్తున్నాం పట్టణంలో. రాబోయే రోజుల్లో ఈ నెల 15 రోజుల్లో మొత్తము ఆల్రెడీ మనకి జనవరి 13 వరకు అన్ని శాంక్షన్స్ వచ్చేస్తాయి. మనకి ఆల్రెడీ ఈ రోజుకి గడప గడప
చివరి ఈ రోజుతోటి అయిపోతుంది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లాస్ట్ మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. జనవరి 1 నుంచి 13 వరకు మనము అన్ని శాంక్షన్స్ గవర్నమెంట్ లెవెల్ నుంచి తెచ్చుకొని మనం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని జనవరి లాస్ట్ ఫిబ్రవరి 15 వరకు మొత్తం గడప గడపకు సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భలే మంచి చొక్క బేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రెయిన్లీల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే, బామ్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైట్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్.